అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్‌డే మార్నింగ్ పూజా వీడియో అండి. అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే నైట్ వచ్చేసరికి చిన్న షూట్ చేశానన్నమాట. జనరల్‌గా ఏంటంటే కిచెనే కాదండి. నేను ఇల్లంతా కూడా నైటే సర్ది పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచామంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలా ఇంటినంతా ఒక్కసారి తిరిగేసి ఎక్కడ వస్తువులు అక్కడున్నాయంటే అది చెప్తే కాదండి. ఆ సాటిస్ఫాక్షన్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా రన్నింగ్ స్టాఫ్ ఉన్నారంటే ఇలాంటి బ్యాగ్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ జగన్నాథుడు నాకు చాలా అటాచ్‌మెంట్ అండి. ఒడిస్సా నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇచ్చారన్నమాట. డైలీ కంపల్సరీ నేను లేవగానే చూసుకుంటాను. చూసారా చక్కగా ఇల్లు సర్దేసుకుంటే చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది. నేను అదే ప్లేస్‌లో ఉన్నప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇల్లు మార్నింగ్ లేవగానే ఎంత ఫ్రెష్‌గా అనిపిస్తే అంత డే అంతా ఫ్రెష్‌గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. అన్నీ సర్ది పెట్టేసుకున్నామనుకోండి మార్నింగ్ లేవగానే చక్కగా నేను వాటర్ తాగేస్తాను. తాగేసి లోపున ఇల్లు తుడుచుకోవడం అది చేసేసుకుంటాననమాట. 5:00 అయితే లెగుస్తానండి. ఇంతకుముందు ఫుల్ డేస్ ఉండేటప్పుడు స్కూలు, లంచ్ బాక్సులు కదా! ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి లంచ్ ప్రిపరేషన్ లేదు కాబట్టి ఉదయాన్నే పూజ అయిపోతుంది. మామూలుగా అయితే పిల్లలు స్కూలుకి వెళ్ళాక చేసుకునేదాన్ని. నేను చెప్పాను గదా! ఫస్ట్ టైమ్ ఇలా ట్రై చేయడం నిజంగానండి. కెమెరా ముందు రెడీ అవ్వడం చాలా కష్టం. నేను అనుకునేదాన్ని చాలా వీడియోస్ ఏముంది కెమెరా ముందు అద్దంలో రెడీ అయినట్టే రెడీ అవుతాం కదా! అని అనుకున్నాను. బట్ బొట్టు ఒక దగ్గర పెడితే అదొక దగ్గరికెళ్ళిపోతుంది. కుంకుమ దగ్గర పెడితే పక్కకి వెళ్ళిపోతుంది. చాలా కష్టం అని అయితే అర్థమైంది. ఈ కుంకుమ వచ్చేసరికి తిరుపతి దగ్గర మనకి గోల్డెన్ టెంపుల్ ఉంది కదండీ! అక్కడ తీసుకున్నాననమాట. చాలా ఇయర్స్ నుంచి అయితే రోజు పెట్టుకుంటాను. చిన్నదే ఆహ్, ఏంటంటే బండి మీద వెళ్ళినప్పుడే డ్రైవింగ్ చేసినప్పుడే కిందన పెట్టుకోననమాట. కళ్ళల్లో పడుతుంది. పైన కంపల్సరీ కుంకుమ పెట్టుకుంటాను. ఇంకా పూజకైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి సిల్వర్ ఐటెము. చాలామంది కూడా సిల్వర్ ఐటెమ్స్‌కి చాలా కెమికల్ లిక్విడ్స్ చెప్తున్నారు కదండీ క్లీనింగ్‌కి. జనరల్‌గా అవి వాడకూడదండి. అవి వాడి ఆ కెమికల్ యూజ్ చేసిన తర్వాత అందులోని మనం ప్రసాదాలు పెట్టి ఎట్టి పరిస్థితిలో తినకూడదు. అది చాలా ఫుడ్ పాయిజన్ కింద వస్తుందనమాట. సిల్వర్ ఐటెమ్‌ది క్లీన్ చేసేది ఒక మంచి ప్రాసెస్ ఉందండి. ఈవెన్ మా చిన్నప్పటి నుంచి మా మదర్ అదే ఫాలో అవుతారు. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ కనకాంబరాలు, పువ్వులు ఇలా బుట్టలో రెడీ చేసేసుకున్నాను. నాకిలా ట్రెడిషనల్‌గా బుట్టలంటే చాలా ఇష్టం అనమాట. ఈ కనకాంబరాలు నేనే కట్టానండి. అవి కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అయితే మేము ఆహ్, మా ఫా మా ఆనందపురంలో చిన్న సైట్ ఉందని చెప్పాను గదా! అప్పుడప్పుడు 1 మంత్‌కి, 2 మంత్స్‌కెళ్తాం కదా! కొన్ని మామిడాకులైతే తెచ్చుకున్నాను. ఇంటికి మామిడాకులు ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకుంటానండి. అలా ఇలా అని కాదు. ఇంకా మేము ఆనందపురం వెళ్ళాం గాబట్టి అక్కడేంటి పువ్వులు. పువ్వులు మనకి చాలా ఫేమస్ కదా! వైజాగ్‌లోని. ఆనందపురం అంటే పువ్వులకి అక్కడే పేరు. ఇంకా మా తోటలో కాచిన కనకాంబరాలు మేము కాసేపు చేపు మాట్లాడే కాసేపట్లోనే ఇవన్నీ కట్టిచ్చేసారనమాట. తర్వాతొచ్చేసరికి ఈ పువ్వులు చూసారా పర్పుల్ కలర్ మా చిన్నప్పుడు మా తాతగారి ఊర్లో చూసేవాళ్ళం. కనకాంబరాలు తర్వాత పచ్చి బొప్పనకాయలు ఇవి పంపించారనమాట. జనరల్‌గా పచ్చి పప్పనకాయలు చాలా మంది తినరు కదండీ! అవి కుక్ చేసి నేను నెక్స్ట్ వీడియో పెడతాను. కనకాంబరాలొచ్చేసరికి మనం ఫస్ట్ అండి దారపురీలు తీసుకొని అటు 2, ఇటు 2 పెట్టుకొని కిందన 3 సార్లు తిప్పాలి. పైన 3 టైమ్స్ తిప్పుకుంటే ఇలా నాట్ నేను వేసినట్టుగా వేస్తే ఫస్ట్ టైమేనండి. సెకండ్ టైమ్ నుంచి మనం ఒక్కొక్కసారి చేస్తే సరిపోతుందనమాట. ఇవి కనకాంబరాలు దేశీవనమాట. హైబ్రిడ్‌వి ఉంటాయండి. అవి పెద్ద పూలొస్తాయి. ఈ దేశీవి కట్టడం చాలా కష్టం అనమాట. చేతిమాల చూడ్డానికి అంత సింపుల్‌గా కనిపిస్తుంది గానీ, చాలా టైం పడుతుంది. ఇంచుమించు 3:30 మూరలొచ్చాయండి. నేను 3 మూరల వరకు కట్టాను. చూసారు ఇలా దగ్గర దగ్గరగా. ఇవి దేశీ పూలు చిన్నవుంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయన్నమాట. మనమేంటంటే గట్టిగా దారాన్ని లాక్కూడదు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. ఈవెన్ నేను 12 ఇయర్స్‌కే మాల కట్టడం, మా మదరు దేవుడికి కడుతూ ఉంటే నేను పక్కన కూర్చొని నేర్చుకునేదాన్ననమాట. ఫస్ట్ అగ్గిపుల్లలతో ప్రాక్టీస్ చేయించేవారండి మా మదరు. అగ్గిపుల్లలతో ముందు కట్టమ్మా, ఆ తర్వాత నీకొస్తే ఇస్తానని ఇలా చక్కగా 3 మూరలు కట్టిన తర్వాత చాలా టైం పట్టేసిందనమాట. చూడ్డానికి మీకలా సింపుల్‌గా ఉంది గానీ చాలా చాలా టైం తీసుకుందండి. ఈ 3 మూరలు మన చేతులతో మనం కట్టుకున్నాం కదా! ఇంకా ఇది ఫ్రైడే నైట్ అనమాట. రేపు ఇల్లు సర్దేసుకొని పువ్వులు కట్టుకున్నాను. మా పాపకి ఎగ్జామ్ ఉందని చెప్పి తను చదువుకుంటే ఇంక తన పక్కనే కూర్చొని కట్టేసుకున్నాననమాట. అదొక సాటిస్ఫాక్షన్ అండి. మన చేత్తో మనం మాల కట్టి లక్ష్మీ అమ్మవారికి సమర్పించి మనం కూడా అలంకరించుకుంటే మనమే ఇంట్లో లక్ష్మీదేవులం కదండీ! అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయానండి. సాటర్‌డే, ఫ్రైడే కట్టుకుంటానండి. అలాగని కాదు మిగిలిన రోజులు నాకెప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కట్టేసుకుంటాను. చాలా త్వరగా కట్టేసుకుంటాను. ఇది అదేం కాదు. ఏ రోజు నాకు ఆహ్,
కట్టుకోవాలనిపిస్తే ఆ రోజు కట్టేసుకుంటాననమాట. నేనన్నాను కదా! థంబ్‌నెయిల్‌లో ఫస్ట్ టైమ్ ఇలా రెడీ అవ్వడం. ఇలా కెమెరా ముందయితే నేనెప్పుడు రెడీ అవ్వలేదండి. ట్రై చేశాను ఫస్ట్ టైము. అండ్ ఇలా పూజ వీడియో కూడా ఫస్ట్ టైమ్ అప్‌లోడ్ చేయడం అనమాట. మన ఛానెల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా షాపింగ్ వీడియోస్ ఏ వీడియోలన్నా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అది హెల్త్ రిలేటెడ్‌గా అవ్వచ్చు, షాపింగ్ రిలేటెడ్‌గా అవ్వచ్చు, ఏదన్నా సరే కూడానా. ఎక్కడ ఐటెమ్స్ కొనుక్కోవాలి ఏంటి అనేది. తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను పూజా సామాగ్రి అన్నీ సాటర్‌డేనే క్లీన్ చేసేసుకుంటానండి. మొత్తం అన్నీ తీసేసి డైలీవయితే పంచపాత్ర, దీపాలు ఇవన్నీ డైలీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ చిన్న చిన్న విగ్రహాలున్నాయి కదా! ఇవి సాటర్‌డే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాననమాట. తర్వాత లక్ష్మీ అమ్మవారు, చిన్న ఏనుగులు, ఆసనము, తర్వాత లక్ష్మీనారాయణులు, చిన్న వినాయకుడి విగ్రహం అయితే నేను పూజా మందిరంలో పెట్టుకున్నాననమాట. మిగిలినవేంటంటే ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్ పెట్టుకుంటానండి. మాకు ఒకసారి గురువుగారు చెప్పారనమాట. ఇలా కుటుంబ సమేతంగా ఫోటోస్ పెట్టుకుంటే మంచిదని. అందుకే పార్వతీ పరమేశ్వరుల ఫ్యామిలీ ఫోటో, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత మన శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో, తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మి, అలివేలు మంగ, పద్మావతితో కలిసిన ఫోటో ఇలాగా కలిసి ఉన్న ఫోటోసు నేను పెట్టుకున్నాననమాట. పూజకైతే ఇలాగ అరేంజ్ చేసుకుంటానండి. నాకేంటంటే పూజ గది ఉండాలని అందరికీ అనిపిస్తుంది కాదనను. బట్ మన ఇంటి మాకు అవకాశాన్ని బట్టి ఇదే కాబట్టి అన్నీ చిన్న చిన్న ఐటెమ్స్ తోటి నేనిలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ధూప్ స్టిక్స్ గురించి చెప్పాలండి. నేనేంటంటే 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఒకసారి రేషన్ గాని, పూజా సామాగ్రి గాని తెచ్చేసుకుంటాననమాట. మళ్ళీ నాకు ఇవి అయిపోతున్నాయని చెప్పేసి రీసెంట్‌గా మళ్ళీ నేను డిపార్ట్‌మెంట్ స్టోర్‌కి వెళ్ళాననమాట. అయితే అప్పటి వరకు ఈ పెద్ద బాక్సెసే నాకు తెలుసు. ఇవే వాడేదాన్ని. అక్కడ మినీ బాక్సులు కూడా ఇప్పుడొచ్చాయండి. మీకు ఇవి పెద్ద బాక్సులు చూపిస్తాను. ఇవేంటంటే సాంబ్రాణి ఉన్న కడ్డీస్ ఒకటిని, తర్వాత ఈ కప్స్‌లా ఉన్నాయి కదా! అందులో ఏంటంటే ఫ్రైడే రోజు చిన్న బిర్యానీ ఆకు, పచ్చకర్పూరము, ఒక లవంగం, ఒక ఇలాచి వేసేసి దీన్ని వెలిగించి ఇల్లంతా ఇస్తే చాలా మంచిదండి అది. హెల్త్ వైస్‌గా మంచిది. ఇంటికి కూడా చాలా మంచిదనమాట. ఏమైనా నరఘోష ఏదైనా ఉన్నా సరే కూడా అవన్నీ పోవడానికి అండ్ బ్యాడ్ స్మెల్ అనే కాదు. అండ్ ఇంకా హెల్త్ పరంగా కూడా మంచిది. తర్వాత ఇప్పుడు మినీ బాక్సెస్ వచ్చాయండి. అంటే మనకి సాంబ్రాణి స్టిక్స్ అవి పెద్ద సైజ్ కదా! ఇవి చిన్న సైజ్ అనమాట. చాలా బావున్నాయన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. కొంతమందికేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా ఉన్నా సాంబ్రాణి అయితే వేయలేం కదా! అలాంటి వాళ్ళకేంటంటే పొగ అది పడదు కాబట్టి మీకు సైజ్ ఇక్కడ చూపిస్తున్నాను 2ను. ఏంటి సాంబ్రాణి స్టిక్స్ కూడా చూపించాలా అని కాదు. కొంతమందికేంటంటే డైలీ సాంబ్రాణి వెయ్యాలని ఉంటుంది గానీ, ఇంట్లో ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారండి. ఉంటారు వాళ్ళు కూడాను. ఏంటి ఇల్లంతా పొగ చేసేస్తున్నావు అని. అలాంటి వాళ్ళేంటంటే ఇలాంటి చిన్న చిన్నవి తీసుకున్నారనుకోండి, డైలీ ఒకటి వెలిగించి పెట్టేసినా మన షెల్ఫ్‌ల్లోని వాటిలోని చక్కగా ఇచ్చుకున్నామనుకోండి, మనకి బట్టలవి పురుగు పట్టకుండా అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ 2 బాక్సెస్ ఈ 2 కూడా మిన్నీవేనండి. ఒక్కొక్క బాక్స్‌లో మనకి 8 వస్తున్నాయన్నమాట. భలే ఉన్నాయండి. బుజ్జి బుజ్జిగా చక్కగా ఉన్నాయన్నమాట. అందుకని మీకు చెప్తున్నాను. ఎవరైనా తీసుకుంటే అండ్ మనకి స్టోరేజ్ కూడా బావుంటుంది. నాకేంటంటే పూజ కిందన చిన్న ఒక డ్రాయర్ పెట్టుకున్నాను. ఒక షెల్ఫ్ కూడా పెట్టుకున్నాననమాట. అన్ని వస్తువులు నేను అక్కడే స్టోర్ చేసేసుకుంటాను. నాకు స్టోరింగ్ కూడా బావుంది. చక్కగా చిన్న చిన్న మినీ బాక్సులు మీకిప్పుడు బాక్స్ మీద పెట్టి కూడా చూపిస్తాను అనేసి మీకు చెప్పాననమాట. డైలీ సాంబ్రాణి ఇస్తే అది ఆ ఫ్రెష్‌నెస్సే వేరండి. ఇంట్లో సాటర్‌డే ఏంటంటే మొత్తం ఆ వైబ్రేషన్స్ ఫ్రైడే, సాటర్‌డే నాకు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ మీకు ఎంట్రన్స్‌లో ఒక ఫోటో చూసారా? పైన ఉంది లోపలికొస్తున్నప్పుడు. ఇదేంటంటే మనకి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు గడపలోకి అడుగు పెడుతున్న లక్ష్మీ అమ్మవారనమాట. ఈ ఫోటో గూడా పెట్టుకోండి. నేను లాస్ట్‌లో ఆ ఫోటో యాడ్ చేస్తాను. అది మనం ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే మనకి కొన్ని రేర్‌గా ఫోటో ఫ్రేమ్స్ కట్టే షాప్‌లో పర్టిక్యులర్‌గా అడిగితే ఇస్తారండి. అది పెట్టుకుంటే అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడుతున్నట్టుగా ఫోటో అనమాట. అది పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ డైలీ పువ్వులు పెట్టలేమని చెప్పేసి దండ వేసేసాను. నేను డైలీ ఏంటంటే శ్రీ లక్ష్మాష్టకం చదువుకుంటాననమాట. మనం లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడండి స్వామివారికి ఫస్ట్ పూజ చేయాలనమాట. అలా చేసినట్టయితే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఆహ్, ఆహ్, హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనమాట. హస్బెండ్‌తో కలిపి పూజ చేస్తే ఇంకా బాగా ప్రసన్నమవుతారని అంటారు. అందుకని చెప్పేసి నేను డైలీ విష్ణు శతనామ స్తోత్రం మీరు ఒకవేళ ఇది పాజ్‌లో పెట్టి స్క్రీన్‌షాట్ తీసుకోండి. బుక్ కూడా చూపిస్తాను. అన్ని పూజా సామాగ్రి స్టోర్స్‌లో అయితే మీకు దొరుకుతుంది. ఇది చదువుకున్న తర్వాత మనం శ్రీ లక్ష్మాష్టకం 2 పూట్ల చదువుకోవచ్చు. దాని తర్వాత మనం ఆహ్
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ఒకటి ఉంటుందండి. అది కూడా చదువుకుంటే చాలా మంచిది. సో, ఇలా స్తోత్ర రత్నమాలయితే మనకి అన్ని బుక్ షాప్‌లోని ఉంటే అన్ని పూజా సామాగ్రి దొరికే షాప్‌లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందనమాట. నేను లక్ష్మీ అమ్మవారికి ఇలాగా ఇరువైపులా అరటి చెట్లు, నెక్స్ట్ ఏంటంటే చెరుకు చెట్లండి. ఇలా అరేంజ్ చేసుకున్నాను. అక్కడ పూజా మందిరంలో అంత డీటెయిల్‌గా కనపడలేదు కదా! నెక్స్ట్ ఏంటంటే మన సబ్‌స్క్రైబర్స్‌లోని ఈ లక్ష్మీ అమ్మవారి విగ్రహము అండ్ అరటి చెట్లు, చెరుకు చెట్లు ఎన్ని గ్రామ్స్‌కి ఎలా తీసుకున్నారని అడిగారు. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.